Hi friends, welcome to TL Visits. Congratulations to everyone who have qualified in APPG set 2024 examination. ఈ వీడియోలో రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలి అండ్ ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్లియర్గా మీకు నేను చెప్తాను. సో దానికోసం మీరు అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్స్ పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీరు నోటిఫికేషన్ మీకు వస్తుంది, సో దట్ మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఎప్పుడైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏపీపీజీ సెట్. సో అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత హోమ్ పేజ్లో మీకు రిజల్ట్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ రిజల్ట్స్ సెక్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఈ రెండు డీటెయిల్స్ని ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ క్లిక్ చేయాలి. సో వ్యూ రిజల్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. సో సెక్షన్లో మీకు క్లియర్ డేటా అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీకు పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పేరు, మీ ఫాదర్ పేరు అండ్ మీ యొక్క డీటెయిల్స్, పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అండ్ టోటల్ మీకు ఎంత వచ్చింది మార్క్స్ అండ్ ర్యాంక్ ఎంత, మీకు ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది మీరు క్వాలిఫై అయ్యారో నాట్ క్వాలిఫైడ్ అని. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే కనుక సో ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అని చూపించేస్తుంది డైరెక్ట్గా. సో దట్ మీకు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అయితే ఏముండదు, ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టే మీకు. సో ఇంకా మాకు ఆపర్చునిటీస్ ఏమి ఉండవు అంటే ఉంటాయి. సో దాని గురించి ఇన్ కేసు మీకు ఇంట్రెస్టింగ్ మీకు కావాలి, ఆ వీడియో కావాలంటే వీడియో కింద అయితే కామెంట్స్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే డెఫినెట్లీ ఇంకొక వీడియో అయితే చేస్తాను మీకోసం. సో ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలంటే ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే కార్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. సో వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, కార్డ్ వస్తుంది, అక్కడ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది అండ్ అక్కడ మీ యొక్క క్యాండిడేట్ మీ యొక్క పేరు, మీ ఫాదర్ పేరు అండ్ మదర్ నేమ్ అండ్ అడ్రస్ క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు అక్కడ. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏపీపీజీ సెట్ కూడా ఉంటుంది అక్కడ క్లియర్గా చూస్తే మీరు. అండ్ ర్యాంక్స్ వచ్చేసి వర్డ్స్లో కూడా ఉంటుంది. సో ఇదంతా మీరు కొంచెం కింద స్క్రోల్ చేసి మీరు ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి ప్రింట్ అయితే తీసుకోవచ్చు మీరు క్లియర్గా. సో ఆ ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని సేవ్ చేసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ టైంలో. సో దట్ ముందే మీరు సేవ్ చేసుకుని పెట్టుకుంటే సో ఈజీగా మీరు కౌన్సిలింగ్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో నా ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కనుక నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, సో మన ఛానల్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి ఒకసారి. కంప్లీట్గా ఎండ్ లాంగ్ లెంత్ వీడియో పెట్టాను. సో ఆ ఒక వీడియో చూస్తే మీరు ఎక్స్ట్రా వీడియో చూడాల్సిన పని అయితే ఉండదు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసి చూడండి ఆ వీడియో కూడా మీరు. సో దట్ సజెషన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి మీరు చెక్ చేయండి ఆ వీడియోని. సో ఇంకా లేటెస్ట్గా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కనుక మీరు నా వెబ్సైట్కి విజిట్ అవ్వచ్చు. సో దానికోసం మీరు క్రోమ్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఇక్కడ టైల్ విజిట్స్ మీద క్లిక్ చేయండి. టైల్ విజిట్స్ ఏపీపీజీ సెట్ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఏపీపీజీ సెట్ 2024 నోటిఫికేషన్, ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ 2024 డేట్స్. సో ఈ రెండిట్లో మీకు ఏ రిలేటెడ్ కౌన్సిలింగ్ కావాలా, నోటిఫికేషన్ కావాలా సెలెక్ట్ చేసుకొని సో నేను కౌన్సిలింగ్ మీద క్లిక్ చేశాను. సో కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో క్లియర్గా అయితే నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ మీరు ప్లేస్ చేస్తూ ఉంటాను. కౌన్సిలింగ్ మొత్తం ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దట్ మీకు క్లియర్గా వస్తుంది. ఇంకా నేను కంటెంట్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అప్ టు డేట్ డేట్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అప్డేట్స్ కోసం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేదా నన్ను నాకు ఇన్స్టాగ్రామ్లో DM అయితే చేయండి. 100% మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.